హే వినీత్, డేటా ఇంజనీర్స్కి శాలరీ అసలు ఎంత ఉంటుంది? సో ఫస్ట్ డేటా ఇంజనీర్స్కి శాలరీ ఎంత ఉంటుందని దాని గురించి మాట్లాడుకునే ముందు అసలు డేటా ఇంజనీర్స్ ఏం చేస్తారో చెప్తా. సో అసలు డేటా ఇంజనీర్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక రా డేటాని కలెక్ట్ చేసుకుంటారు. దాని తర్వాత క్లీనప్ చేసి ఆ డేటాని అయితే ప్రాసెస్ చేస్తారు. సో రా డేటా అంటే కంప్లీట్లీ ఒరిజినల్ డేటా. సో ఒరిజినల్ డేటాలో చాలా మిస్టేక్స్ ఉంటాయి. సో ఆ మిస్టేక్స్ కావచ్చు, సో దాంట్లో ఉన్న ఎర్రర్స్ ఏమైతే ఉన్నాయో ఆ డేటాని కంప్లీట్గా ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్కి తీసుకొచ్చి దాన్ని క్లీనప్ చేసి తర్వాత ప్రాసెస్ చేస్తారు. ఆ ప్రాసెస్ చేసిన డేటాని డేటా అనాలిటిక్స్ వాళ్ళు ఆ డేటాని ప్రాసెస్ చేసిన డేటాని తీసుకొని అనాలిసిస్ చేస్తారు. సో డేటా సైంటిస్ట్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ చేసిన డేటాని తీసుకొని ఫ్యూచర్ ట్రెండ్స్ అనేది వాళ్ళు ఒక డిసైడ్ చేస్తారు మిషన్ లెర్నింగ్ యూజ్ చేసి. సో డేటా ఇంజనీర్స్కి అసలు ఇండియాలో శాలరీ ఎంత ఉంటుందంటే ఫ్రెషర్స్కి ఒక 6 to 10 LPA ఉంటుంది. మిడ్ లెవెల్ వాళ్ళకి 12 to 25 LPA ఉంటుంది. సీనియర్ లెవెల్ వాళ్ళకి 25 to 40+ LPA అనేది డేటా ఇంజనీర్స్కి ఇప్పుడు కరెంట్ 2025లో ఇండియన్ మార్కెట్లో అంత ఉంది. సో ఒకవేళ అమెరికాలో చూసుకున్నట్లయితే ఎంట్రీ లెవెల్ వాళ్ళకి $70K నుంచి $95K ఉంది. మిడ్ లెవెల్ వాళ్ళకి $95K నుంచి $130K ఉంది. సీనియర్ లెవెల్ వాళ్ళకి $130K నుంచి $160K+ అనేది డేటా ఇంజనీర్స్ కి అమెరికాలో ఉన్నటువంటి మార్కెట్ ఇది అకార్డింగ్ టు 2025. సో మరి డేటా ఇంజనీర్ కావాలంటే అసలు ఏం నేర్చుకోవాలి? సో దానికి కావాల్సిన టెక్నాలజీస్ ఏంటంటే దాని గురించి మాట్లాడితే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్. సో నెక్స్ట్ ఒక డేటాబేస్ని మేనేజ్ చేయడానికి SQL అండ్ టూల్స్ లైక్ అపాచీ స్పార్క్, అపాచీ కాఫ్కా అండ్ ఎయిర్ఫ్లో. సో ఈ ఐదిటితో పాటు మళ్ళీ ఒక క్లౌడ్, ఎదర్ ఇట్ ఈస్ AWS, Azure ఆర్ GCP, ఎనీ ఆఫ్ ది వన్ క్లౌడ్. సో ఇంకెందుకు లేట్, లెర్న్ డేటా ఇంజనీరింగ్ అండ్ గెట్ యువర్ డ్రీమ్ జాబ్.